రాహుల్ డాక్టర్ ఒకసారి రాగానే కాల్ చేయమని చెప్పారు. ఓకే. రాహుల్ ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ నుంచి కలుస్తలేదు. ఓకే. డాక్టర్ నెంబర్ బ్లాక్ చేసినా అన్బ్లాక్ చేసి కాల్ చేయండి. డాక్టర్ నెంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? మొన్న ఆఫ్టర్నూన్ నాకు థెరపీ సెషన్ ఉండే. అదే టైంలో నేను క్లయింట్తో మీటింగ్లో ఉన్నా. మెసేజ్ చేసిన డాక్టర్కి మీటింగ్లో ఉన్నా అవ్వదు అని చెప్పి, అయినా వినకుండా కాల్స్ పైన కాల్ చేసింది. అందుకే పిచ్చిలేసి బ్లాక్ చేసి పడేసిన. మీటింగ్లో ఉంటే ఫోన్ సైలెంట్లో కూడా పెట్టుకోవచ్చు, దాన్ని బ్లాక్ చేయాల్సిన పని ఏం లేదు. ఫోన్ చేసింది నువ్వు కాదు కదా అంజలి సైలెంట్లో పెట్టడానికి. అంటే నేను ఫోన్ చేస్తే సైలెంట్లో పెడతావా? అవును, నీ నెంబర్ బ్లాక్ చేయలేను కదా, వేరే ఆప్షన్ లేదు నాకు. నన్ను వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎందుకు రాహుల్ అరుస్తున్నావు? నేను ఇక్కడనే ఉన్నా కదా, ఇదేమ్మా నిల్లు కాదు. హాయ్ డాక్టర్. యా డాక్టర్, యా వచ్చాం. అరుస్తుంది తను కదా, నన్ను అంటుందేంటి? హలో. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవేం? ఏం చేస్తున్నావు? పడుకున్నా. టెరెస్ మీదకి రా, మాట్లాడాలి. మాట్లాడడానికి రమ్మంటుంది. ఎందుకంత భయపడుతున్నావు? ఏమై ఉండదులే. హలో. ఇంకెంతసేపు రావడానికి వెయిట్ చేస్తున్నా నేను ఈడ. వస్తున్నా అంజలి. ఎక్కడికి? మింటి టెరెస్ పైనకి. మా టెరెస్ పైకి ఎందుకు? నువ్వేగా రమ్మన్నావు. రే ఈడియట్, కింద మా సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, మూసుకు మీ టెరెస్ పైకి రా. సరే. అరుస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. చెప్పంజలి, తిన్నావా? నీకెందుకు కదా, నాకెందుకు. అయినా టైం 11 అవుతుంది. ఈ టైంకి అందరు తిని పడుకొని ఉంటారు కూడా. ఏమైంది? నిద్ర పట్టట్లేదా నీకు? అంత మాట్లాడబుద్ధి అవుతుందా నాతో? మిస్సింగ్ మీయా? అంత సీరియస్ చూడకంజలి, భయం అవుతుంది నాకు. ఏం మాట్లాడాలో చెప్పు. ఈరోజు ఎస్ఆర్ఎం కాలేజ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే. అవునా? మంచిగా రాసినావు మళ్ళా? రాయలే. మంచిగా రాయలేవా? అయితే సీట్ రాదనమాట. ఏం కాదులే, ఈ కాలేజ్ కాకుంటే ఇంకో కాలేజ్. మీ కజిన్ గారు చెప్పినట్టు వేరే స్టేట్లో ట్రై చేయకుండా మన హైదరాబాద్ కాలేజ్లో ట్రై చేయి. నా కజిన్ కూడా అదే చెప్పిండు. జస్ట్ ఇంతకుముందే కాల్ చేసిండే, హైదరాబాద్ కాలేజెస్ వేస్ట్, బెటర్ టు ట్రై కాలేజ్ ఇన్ బెంగళూరు ఆర్ చెన్నై అన్నాడు. ఆడబ్బా, అయినా ఆడికి వేరే పనేం లేదా? ఎప్పుడు నీ మీద పడి ఏడుస్తాడు. అయినా ఆడిని కాల్ ఎట్లా చేసిండు? ఆ నెంబర్ బ్లాక్ చేసి పడేసినా కదా. సో నువ్వు అతను బ్లాక్ చేసినావు? అవును. ఎందుకు చేసినావు? ఎవరిని అడిగి చేసినావు? ఏం మాట్లాడవింది? అడుగుతుంది నిన్నే. బ్లాక్ ఎందుకు చేసావు? నాకు ఆడు నచ్చడం జలి. ఆడికేం పని లేదా? ఎప్పుడు నీకే కాల్ చేస్తాడు. నీకు నచ్చకపోతే నేను మాట్లాడకూడదా? ఇప్పటి నుంచి నువ్వే డిసైడ్ చేస్తావేమో నేను ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడద్దు అని. నువ్వే అన్నావు కదా అంజలి, వాడు ఎప్పుడు నీకు మెసేజ్ చేసి ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడని. అవును అన్నాను, దాని అర్థం బ్లాక్ చేయమని కాదు కదా. వాని వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది అనుకున్నా అంజలి. నీకు చెప్పినా నాకు ప్రాబ్లం అవుతుందని.
అన్నీ నువ్వే నేసుకుంటావా రాహుల్? నాతో వచ్చి మాట్లాడాలి కదా. నేనేమనుకుంటున్నా నీకు అవసరం లేదా? నేనొచ్చి ఏం మాట్లాడాలని అంజలి నీతో? ఆ చెత్త నా కొడుకు గురించి చెప్పావా నాకు? నేను అడిగినప్పుడు చెప్పావు. ఎందుకు చెప్పాలి రాహుల్ నీకు? నేను రోజు ఎవరెవరితో మాట్లాడుతున్నా నీకు అప్డేట్ చేసుకుంటూ కూర్చోలే ఏంటి? అవసరం లేదు అంజలి, ఎందుకంటే నువ్వు చేసేదే అది. మీ ఇంట్లో ముచ్చట్లు, మన కాలేజ్లో ముచ్చట్లు, అంతెందుకు ఈ కాలనీలో ఆంటీలకు కూడా తెలియని సీక్రెట్లు నాకు తెలుసు నీ వల్ల. అన్నీ చెప్తావు నువ్వు నాకు. వీటి గురించి ఎందుకు చెప్పలేవా అనేదే నా బాధ. ఇట్లా చేస్తావనే నాకు తెలుసు కదా ఎంత మెంటలో నువ్వు. అవును, మెంటల్ ఉండి ఒప్పుకుంటున్నాను. నువ్వేంటి చెప్పేది? నా ప్లేస్లో నువ్వు ఇలానే చేస్తావు. కాదు కాదు, ఇంకా ఎక్కువ చేస్తావు. నాకు తెలియదా నీ పిచ్చి గురించి? ఎవరికిరా మెంటల్? నీకు పిచ్చి. నువ్వే సెన్సిటివ్ నీడిట్వి. చూడు చూడు, ఇలా చేస్తావనే మన కాలేజ్ అమ్మాయిలతో మాట్లాడమే బంద్ చేసినా నేను. లేదేదో మాట్లాడుతూ నువ్వు కదా. నీకు మాట్లాడటానికి రాదు, భయం అని చెప్పు. నా మీద ఎందుకు ఇస్తున్నావు? అవును, భయమే. నీకున్న పిచ్చికి ఏం చేస్తావని భయం నాకు. రాహుల్, ఇంకొకసారి పిచ్చన్నావంటే ముక్కు మీద గుద్దుతో చెప్తున్నావు. ఓకే అనన్లే, ఇలానే భయపడతావు అందరినీ. మన జూనియర్ పూజ గుర్తుందా? నీకు గుర్తుంది కదా. ఫస్ట్ నేను చెప్పేది విను కదా. నువ్వు ఎట్లా మన రికార్డులు రాస్తలేవని తన చేత్తో రాపించిన. రాసినందుకు ఒక సిల్క్ చాక్లెట్ కొనిమని అడిగింది, అంతే. దానికి ఆ పిల్లని తిట్టినావు. పాపం అసలు నా దగ్గరకు వచ్చి అన్నా అన్నా అని ఏడ్చింది తెలుసా? రాహుల్, అది వేరు ఇది వేరు. దాని మీద ఫీలింగ్స్ ఉండే. ఆ వీడేమైనా పత్తిద్దా అనుకుంటున్నావా? వీడు కూడా దానికోసమే మాట్లాడుతున్నాడు. నువ్వెలా చెప్తావు అది? నీకేం తెలుసు అతని గురించి? ఎందుకంటే మీ చాట్ చూసినా కాబట్టి. చూడకూడదు, తప్పే, ఒప్పుకుంటా, కానీ తప్పలేదు. నువ్వు నా మెసేజెస్ చెక్ చేసావని కాదు రాహుల్ నా కోపం. నేను కూడా చేస్తా. నీకు తెలియకుండా నేను కూడా చెక్ చేస్తా. ఓయ్, నేను ఒక్కసారి చూసినా. ఎప్పుడు చెక్ చేయని ఫోన్ నీలా. అదే రాహుల్ నేను కూడా చెప్పేది. నువ్వు నాలా కాదు, మస్తు నమ్ముతావు నన్ను. అంటే నువ్వు నన్ను నమ్మవా? చెప్పేది విని ఫస్ట్. నువ్వు అతన్ని బ్లాక్ చేసింది నాకు ప్రాబ్లం అవుతుందని కాదు, నీకు ప్రాబ్లం అవుతుందని. అసలు నిజం చెప్పు, నా కజిన్తో ఎందుకు మాట్లాడుతుంటున్నావు? ముందు నేను అడిగిన చెప్పు. నా ఫోన్ చూసినప్పుడు నా వాట్సాప్ గ్రూప్ బ్యాడ్ బాయ్స్ చాట్ ఓపెన్ చేసినావా? లేదు కదా. రాహుల్, చాలా పేషెన్స్తో మంచిగా మాట్లాడుతున్నా, కోపం తెప్పేకి చెప్తున్నా. అయినా ఏం మంచిగా మాట్లాడుతున్నావు అంజలి? అప్పటి నుంచి అరుస్తూనే ఉన్నావు నా మీద. భయం అవుతుంది నాకు. మళ్ళీ నువ్వు చేసిన పని అట్లుంది. బ్లాక్ ఎవరు చేయమన్నా నిన్ను? సరే, నేను బ్లాక్ చేసినా ఓకే, నువ్వు అన్బ్లాక్ చేసుకోవచ్చు కదా. సింపుల్. ఎలా అన్బ్లాక్ చేయాలి చెప్పమంటావా? దానికి ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఈరోజు నేను ఎగ్జామ్ రాలేదు రాహుల్. చెప్పావు కదా మంచిగా రాలేదని, ఎన్నిసార్లు చెప్తావు? అసలు ఎగ్జామే రాయలేదు రాహుల్. రాయలేవా? ఎందుకు అంజలి? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇక్కడనే ఉండాలంది, హైదరాబాద్లో అమ్మ నాన్న వాళ్ళతో. బయట కాలేజెస్ కూడా నాన్న చెప్పారని అప్లై చేశా అంతే. అంటే విఐటి, మణిపాల్ అవే అప్లై చేస్తలేవా? లేదు. అయితే ప్రాబ్లమే లేదు. మీ కజిన్ నీకు వేరే స్టేట్ కాలేజ్లో సజెస్ట్ చేసిండు కదా. ఆడి మాట విని నువ్వు ఎక్కడ బయట కాలేజీలోకి వెళ్తావని భయం వేసింది నాకు. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదంటున్నావు కదా, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? రాహుల్, నీకేమైనా మెంటలా? అలాంటిది ఏమైనా ఉంటే ముందు వచ్చి నాతో మాట్లాడాలి కదా. అంటే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అంజలి. అరే ఇక్కడనే ఉండు, ఇద్దరం ఒకటే కాలేజ్ జాయిన్ అవుదాం. ఇవన్నీ చాలా ఓవర్ అనిపించినాయి నాకు. మరీ నిబ్బగండ్లా చేస్తున్నా అని మాట్లాడలేదు నీతో. అవును, ఇప్పుడు బ్లాక్ చేసి చాలా మెచ్యూర్డ్ పని చేశాను అనుకుంటున్నావు కదా. నాకు అర్థమవుతలేదు. అయినా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఒకటే కదా, సాల్వ్ అయిపోయింది. ఎందుకు అరుస్తున్నావు నా మీద ఇప్పుడు? ఎందుకంటే నీ వల్ల మా నాన్న నా మీద అరిచారు కాబట్టి. ఎందుకు? నా కసి నేను ఎగ్జామ్ ఎలా రాసాను అడగడానికి కాల్ చేసిండు. కానీ నువ్వు ఆ నెంబర్ బ్లాక్ చేసినావు కదా. నా నెంబర్ కలవకపోయేసరికి మా నాన్నకు కాల్ చేశాడు. ఓ షిట్. It was at this moment that he knew. He fucked up. ఏమైంది? ఏం మాట్లాడతలేవు? ఏమైనా మాట్లాడతావా? వెళ్ళిపోమంటావా? నాకేం మాట్లాడాలో అర్థమవుతలేదు. సరే అయితే నేను వెళ్తున్నా.
హెన్స్ ప్రూవ్డ్ యూఆర్ అఫీషియలీ ఎన్ ఇబ్బా.